ఇంగ్లీష్ క్లాస్ చెప్పడానికి నేను రెడీ అయిపోయాను. మీకు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు, పూర్తిగా రాని వాళ్ళు పేపరు పెన్ను పెట్టుకొని ఈ క్లాసెస్కి రెడీగా అయి ఉండదు. చాలా తక్కువ నిడివితోనే పెడతాను వీడియోలు. ఇట్టే అర్థమైపోతుంది. పెన్ను కాగితం మీ దగ్గర పెట్టుకోండి. మీరు చేయవలసిందంతా నేను చెప్పేది అద్దం ముందు గట్టిగా నోరు పెట్టి చక్కగా అందంగా చెప్పండి. సందర్భం వచ్చినప్పుడు ఆ సెంటెన్స్ని మీరు పైకి వెళ్ళినప్పుడు బయట ఉంటారు కదా ఎక్కడైనా, ఆ సందర్భం వచ్చినప్పుడు సిగ్గుపడకుండా మీరు అది వాడుతూ ఉండండి. వాడుతూ ఉంటే ఆటోమేటిక్గా ఇంగ్లీషు వచ్చేస్తుంది. ఈరోజు మొదటి క్లాస్ చెప్తాను. మొదటి క్లాస్ అంటే ముందు పేపర్ పెన్ను పెట్టుకొని రెడీగా ఉండండి. ఈరోజు నేను చెప్పేవి కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఇది పూర్తిగా ఇంగ్లీష్ రాని వాళ్ళకి, ఇంగ్లీష్ నేర్చుకుందాము అనుకున్న వాళ్ళకి, ఫ్రీగా నేర్చుకుందాము అనుకున్న వాళ్ళకి, డెడ్ ఈజీగా నేర్పే మీ తాత ఉన్నారు కదా, పెన్ను పేపర్ పట్టుకొని రెడీగా ఉండండి. ఈరోజు ఒక 2 సెంటెన్సులు చెప్తాను. గో కమ్. గో అంటే వెళ్ళు, కమ్ అంటే రా. అర్థమైంది కదా? వెళ్ళండి, గో ప్లీజ్. రండి, కమ్ ప్లీజ్. వచ్చిందా? ఈ 2 సెంటెన్స్లు మీరు వాడడం నేర్చుకోండి. వెళ్ళండి, గో ప్లీజ్. రండి, కమ్ ప్లీజ్. కూర్చోండి, సిట్ ప్లీజ్. అర్థమైంది కదా? వెళ్ళొద్దు, డోంట్ గో ప్లీజ్. రావద్దు, డోంట్ కమ్. ఏ డోంట్ సిట్ హియర్. ఇక్కడ కూర్చోకండి, డోంట్ సిట్ హియర్. డోంట్ కమ్ హియర్. ఇక్కడికి రాకండి. డోంట్ గో దేర్. అక్కడికి వెళ్ళకండి. అర్థమైందా? పేపరు పెన్ను పెట్టుకొని ఈ 3 సెంటెన్సులు ఈరోజు ప్రాక్టీస్ చేయండి. పేపరు పెట్టుకొని రేపు నుంచి రెడీగా ఉండి ఇంగ్లీష్లో ఎలాగ సెంటెన్సులు నేర్పాలో నేను నేర్పుతాను. వాటిని మీరు అద్దం ముందు ప్రాక్టీస్ చేసి బయట ఎక్కడైనా సందర్భాన్ని క్రియేట్ చేసుకొని ఈ పదాలు వాడడానికి మీరు ప్రయత్నం చేసుకోండి. రండి, ప్లీజ్ కమ్. రావద్దు, డోంట్ కమ్. వెళ్ళండి, ప్లీజ్ గో. వెళ్ళొద్దు, డోంట్ గో. అర్థమైందా? అక్కడ కూర్చోవద్దు అంటాం కదా. డోంట్ సిట్ దే, డోంట్ సిట్ హియో. అర్థమైంది కదమ్మా? కమ్ము, గో, ఈ 2 విధంగా. రా, కమ్. రావద్దు, డోంట్ కమ్. వెళ్ళు, గో. వెళ్ళొద్దు, డోంట్ గో. బాగుందా? ఈ 2 సెంటెన్సులు మాట్లాడుకొని రేపు పెన్ను పేపర్ పెట్టుకొని రెడీగా కూర్చోండి. తెల్లవారిసరికి ఇంగ్లీష్ క్లాస్ నేను చెప్తాను. మీరు చూసుకొని అది విని ఫస్ట్ ఆ వీడియోలో విషయాలు పూర్తిగా వినండి. పూర్తిగా వచ్చినట్టుగా చేసుకొని అప్పుడే మీరు రెండో వీడియోకి వెళ్ళండి. అంతేగాని గాబరు పడిపోకండి. 100 వీడియోలు ఒకసారి చూసికండి. అర్థమైందా? పేపర్ పెన్ను పెట్టుకొని రెడీగా ఉండి ఈరోజు చెప్పిన 2 సెంటెన్సులు గో కమ్ ఎలాగ వాడానో తెలుసుకున్నారు కదా. ఆ 2 మీరు బయటికి వెళ్ళినప్పుడు అందంగా మాట్లాడి అనండి. అంటే ఇంగ్లీష్ ఆటోమేటిక్గా భయం లేకుండా నోటికి ఆటోమేటిక్గా వచ్చేది తెలుగులాగే. అదేం పెద్ద ఎవడో చెప్తున్నాడు, సంవత్సరం పడద్దు అటు ఇంగ్లీష్. చెప్పుతో కొట్టాలి బాడుకోకి. 4000 తీసుకుంటుంది. ఏం అక్కర్లేదు, ఫ్రీగా నేను నేర్పుతాను. తాత నేను ఇక్కడ ఉన్నాను, నాకు పని పాటలేదు మీకు నేర్పడానికి. పేపర్ పెన్ను పెట్టుకుని రేపు రెడీగా ఉండండి. క్లాసెస్ ఒక్కొక్కటి మొదలు పెడతాను. ఉంటాను. ఇంగ్లీష్నే కాదు, తెలుగు, హిందీ కూడా నేర్పుతాను. వాటికి కూడా మీరు నేర్చుకోండి. రాకపోతే పూర్తిగా రాని వాళ్ళందరికీ ఈ అవకాశాన్ని వినియోగం చేసుకోండి. చదువుకుంటే బాగుపడతారు, లేకపోతే పోతారు. నేను మాత్రం చెప్పడానికి రెడీగా ఉన్నాను, ఫ్రీగా చెప్పడానికి రెడీగా ఉన్నాను. పేపరు పెన్ను, తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఈ 3 నేర్పుతాను. ఉంటాను మరి.